ఓ ధర్మరాజా, దైవం వల్ల నువ్వు మంత్రులతో కలిసి సరైన సమయంలో వచ్చావు. సూర్యుడు తన ప్రయాణాన్ని మార్చుకున్నాడు. ఇప్పుడు ఉత్తరాయణం వచ్చింది. పదునైన ఈ బాణాల ములుకుల మీద పడుకొని ఈ రోజుకు 58 రోజులు అయ్యింది. ఈ రోజులన్నీ 100 సంవత్సరాలలాగా నాకు భారంగా గడిపాయి. ఓ ధర్మరాజా, ఇప్పుడు పరమశుభప్రదమైన మాఘమాసం వచ్చింది. ఇది శుక్లపక్షం. దీనిలో 2 భాగాలు గడిచిపోయింది. ఇప్పుడు 3వ భాగం వచ్చింది అని భీష్ముడు ధృతరాష్ట్రుడిని దగ్గరకు పిలిచాడు. ధృతరాష్ట్రుడితో ఇలా కాలానుగుణంగా మాట్లాడాడు. ఓ రాజా, నీకు అన్ని ధర్మాలు తెలుసు కదా. నువ్వు అర్థ సంశయాలను చక్కగా నిర్ణయిస్తావు. నువ్వు వేదవేత్తలను పూజించావు. సమస్త వేద శాస్త్రాలను, ధర్మాలను, 4 వేదాలను, సమస్త విషయాలను చక్కగా తెలుసుకున్నావు, నేర్చుకున్నావు, గ్రహించావు. కనుక నువ్వు శోకించకు. అలా జరగవలసి ఉంది కనుక అంతా జరిగింది. పైగా నువ్వు వ్యాసుడు నుండి దేవరహస్యాన్ని విన్నావు. నీకు ఈ పాండు కుమారులే ధర్మానుసారంగా నీ కుమారులవుతారు. వీరు పెద్దలను సేవిస్తారు. కనుక నువ్వు ధర్మ మార్గంలో ఉండి వీరినందరినీ రక్షించు. ధర్మరాజు నిర్మలమైన అంతఃకరణం గలవాడు. నీ ఆజ్ఞను పాటిస్తాడు. ఇతడు దయ కలవాడు. పెద్దల పట్ల గౌరవం ఉన్నవాడు. నాకు అంతా తెలుసు. నీ కుమారులు క్రోధ లోభాలకు లొంగిపోయారు. దుర్మార్గులు, ఈర్ష్య కలవారు. ఎన్నో చెడు పనులు చేశారు. కనుక ఇక వారి గురించి శోకించుకో అన్నాడు. తర్వాత భీష్ముడు మహానుభావుడైన కృష్ణుడితో ఇలా అన్నాడు. భగవన్ దేవదేవేశ, భగవన్ దేవదేవేశ, సురాసుర నమస్కృత, సురాసుర నమస్కృత, త్రివిక్రమ నమస్తుభ్యం, త్రివిక్రమ నమస్తుభ్యం, శంఖచక్ర గదాధర, శంఖచక్ర గదాధర. ఓ భగవంతుడా, దేవదేవ, త్రివిక్రముడా, శంఖచక్ర గదాధర, నీకు నమస్కారం. వాసుదేవో హిరణ్యాత్మా, వాసుదేవో హిరణ్యాత్మా, పురుష సవితా విరాట్, పురుష సవితా విరాట్, జీవభూతోను రూపస్త్వం, పరమాత్మా సనాతనగ, పరమాత్మా సనాతనగ. నువ్వు వాసుదేవుడు, హిరణ్య స్వరూపుడు, పురుషోత్తముడు, సూర్యుడు, విరాట్ రూపుడు, జీవాత్మవు, సనాతనమైన పరమాత్మవు. త్రాయస్వ పుండరీకాక్ష, త్రాయస్వ పుండరీకాక్ష, పురుషోత్తమ నిత్యశః, పురుషోత్తమ నిత్యశః. అనుజానేహి మాం కృష్ణ, అనుజానేహి మాం కృష్ణ, వైకుంఠ పురుషోత్తమ, వైకుంఠ పురుషోత్తమ. పుండరీకాక్ష, వైకుంఠ పురుషోత్తమ, నన్ను నిత్యము నువ్వే రక్షించాలి. కృష్ణ, శరీరం విడిచిపెట్టడానికి నాకు అనుమతినివ్వు. నీకు ఈ పాండు కుమారులు ఎల్లప్పుడూ రక్షించదగినవారు. వీరికి నువ్వే దిక్కు. నేనప్పుడే మందబుద్ధి, దుర్బుద్ధి అయిన దుర్యోధనుడికి ఇలా చెప్పాను. యతః కృష్ణస్తతో ధర్మః, యతః కృష్ణస్తతో ధర్మః, యతో ధర్మస్తతో జయః, యతో ధర్మస్తతో జయః. కృష్ణుడు ఎటుంటే ధర్మం అటే ఉంటుంది. ధర్మం ఉన్న వైపే జయం లభిస్తుంది. వాసుదేవుడు గొప్ప తీర్థ సమానమైనవాడు. కృష్ణుడి ద్వారా పాండవులను శాంతింపజేసి సంధి చేసుకోవటానికి ఇదే మంచి సమయమని నేను ఇలా పదే పదే ఎన్నోసార్లు చెప్పాను. కానీ ఆ మందబుద్ధి మూర్ఖుడైన దుర్యోధనుడు నా మాట వినలేదు.
ఈ భూమినంతా నాశనం చేసి తాను మరణించాడు. కృష్ణ, నువ్వు సనాతన ఋషివి, దేవుడివి అని నాకు బాగా తెలుసు. నువ్వు నరుడితో కూడి బదరికా వనంలో ఎంతో కాలం తపస్సు చేసిన వాడవని నేను గ్రహించాను. ఈ విషయం నాకు నారదుడు, వేదవ్యాస మహర్షి కూడా చెప్పారు. మానవులుగా జన్మించిన కృష్ణార్జునులే నరనారాయణులు. కనుక కృష్ణ, అటువంటి నువ్వు నన్ను అనుగ్రహించు. ఇక నేను ఈ కళేబరాన్ని విడిచిపెడతాను. నువ్వు నాకు అనుమతినిస్తే నేను పరమోత్తమ లోకాలను పొందుతానన్నాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, ఓ భీష్మ, నేను నీకు అనుమతినిస్తున్నాను. నువ్వు వెళ్ళవచ్చు. నువ్వు వసువులను చేరుకుంటావు. ఈ లోకంలో నువ్వు చేసిన పాపమేదీ లేదు. ఓ రాజర్షి, నువ్వు మార్కండేయుడిలాగా పితృభక్తుడు. ఆ కారణంగా మృత్యువు నీ వద్ద సేవకుడిలాగా వంగి ఉంటుంది అని చెప్తున్నాడు. తర్వాత భీష్ముడు పాండవులను, ధృతరాష్ట్రుడు మొదలైన సమస్త స్నేహితులను ఉద్దేశించి ఇలా అన్నాడు, ఓ పూజ్యులారా, ఇక నేను ప్రాణాలను విడిచిపెట్టాలనుకుంటున్నాను. మీరందరూ అనుమతినివ్వండి. సత్యేషు యతితవ్యం వః, సత్యేషు యతితవ్యం వః, సత్యం హి పరమం బలం, సత్యం హి పరమం బలం. ఎప్పుడూ సత్యం కోసమే ప్రయత్నించండి. సత్యమే గొప్ప బలం. దయ కలిగి ఉండండి. ఎల్లప్పుడూ ఆత్మనిగ్రహం కలిగి ఉండండి. భరతవంశీయులారా, ధర్మశీలురుగాను తపస్సు చేసే వారిగాను ఉండండి అని ఇలా చెప్పిన తర్వాత భీష్ముడు ఆత్మీయులందరినీ కౌగలించుకున్నాడు. తర్వాత ధర్మరాజుతో ఇలా అన్నాడు, ధర్మరాజా, నువ్వు ఎప్పుడూ గురువులను, ఋత్వికులను పూజించు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 168వ అధ్యాయం. వైశంపాయన మహర్షి ఇలా అన్నాడు, ఓ జనమేజయ మహారాజా, భీష్ముడు కురువంశీయులతో అలా మాట్లాడిన తర్వాత ఒక ముహూర్త కాలం మౌనంగా ఉండిపోయాడు. క్రమాన్ని అనుసరించి ఆత్మను అనుసంధానం చేయటం ప్రారంభించాడు. అప్పుడు ఆయన చేత క్రమ మార్గంలో నిరోధింపబడిన ప్రాణాలు ఊర్ధ్వ మార్గంలో ప్రయాణించాయి. ఎందరో మహాత్ములు, మహర్షులు, వ్యాసుడు మొదలైన ఋషులు ఉన్నారు. ఆ ప్రదేశంలో అలా ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. భీష్ముడు యోగాభ్యాసంలో ఏ శరీర భాగాల నుండి ప్రాణాలను ఉపసంహరించాడో ఆయా శరీర భాగం బాణాలను విడిపించబడింది. అలా అందరూ చూస్తూ ఉండగానే భీష్ముడు క్షణకాలంలో బాణాలన్నిటి నుండి విముక్తుడయ్యాడు. దాన్ని చూసి అక్కడున్న వ్యాసుడు మొదలైన మునులు, కృష్ణుడు మొదలైన ప్రముఖులు అందరూ ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో అన్ని శరీర భాగాల నుండి చక్కగా నియమించబడిన భీష్ముడ ప్రాణాలు శిరస్సును చీల్చుకొని బయటకు వచ్చి స్వర్గం వైపు ఎగిరిపోయాయి. సరిగ్గా ఆ సమయంలో దేవదుందువులు మ్రోగాయి. అక్కడ పుష్పవృక్షం కురిపించి సిద్ధులు, మహర్షులు బడాబడా అని మెచ్చుకున్నారు. భీష్ముడు శిరప్రదేశం నుండి గొప్ప ఉల్క వంటి గొప్ప వెలుగు ఒకటి బయటకు వచ్చి ఆకాశంలో కనిపిస్తూ అంతర్ధానమైపోయింది. ఇలా భరత వంశాన్ని ఉద్ధరించిన భీష్ముడు కాలానికి వశుడయ్యాడు. తర్వాత చెక్కలను, గంధ ద్రవ్యాలను, బహువిధ శ్రేష్ఠ వస్తువులను పేల్చి అన్నీ పేర్చారు. అక్కడ పాండవులు గొప్ప చిత్తుని ఏర్పరిచారు. వారిలో యూత్సుడు కూడా కలిసి ఏర్పాట్లు చేశాడు. ఇతరులు మాత్రం కేవలం అలా చూస్తూ ఉండిపోయారు. ధర్మరాజు, విదురుడు భీష్ముణ్ణి పట్టుబట్టలతోనూ మాలలతోనూ కప్పివేశారు. యుయుత్సుడు భీష్ముడికి ఉత్తమమైన ఛత్రాన్ని పట్టాడు. భీమార్జునులు భీష్ముడికి చామరాలతో వీచారు. మాద్రీపుత్రులిద్దరూ
తలపాగాలు ధరింపజేశారు. స్త్రీలందరూ భీష్ముడికి వ్యసనకర్రలను పట్టుకొని అన్ని వైపుల నుండి వీశారు. తర్వాత ఆ మహాత్మునికి శాస్త్ర ప్రకారం పితృకార్యాన్ని చేశారు. అగ్నిలో హోమద్రవ్యాలను పుష్కలంగా ఆహుతి చేశారు. ఆ సమయంలో సామవేత్తలు సామగానం చేశారు. తర్వాత గంధపు కట్టెలు, ఆ కాలానికి తగిన వస్తువులు, అగురు వంటి నిజమైన ద్రవ్యాలు, సువాసన ద్రవ్యాలు, రకరకాల గంధ ద్రవ్యాలతో భీష్ముడిని కప్పివేసి చితికి నిప్పంటించారు. నారాయణ నారాయణ. ధృతరాష్ట్రుడు మొదలైన వారందరూ మండుతున్న చితికి ప్రదక్షిణం చేశారు. అలా అందరూ భీష్ముడికి అగ్ని సంస్కారం చేశారు. తర్వాత అందరూ పవిత్రమైన గంగా నదికి వెళ్ళారు. వారింట వ్యాస, నారద, అసిత మహర్షులు వెళ్ళారు. కృష్ణుడు, భరత వంశశ్రీలు వచ్చిన పురప్రజలందరూ భీష్ముడికి తిలోదకాలు సమర్పించారు. తరువాత గంగానది ప్రవాహం నుండి గంగాదేవి బయటకు వచ్చింది. ఆమె ఎంతో శోకిస్తూ కౌరవులతో ఇలా అంది: ఓ పూజ్యులారా, మంచి వంశంలో భీష్ముడు పుట్టాడు. కురువృద్ధులను సత్కరించాడు. అతడు పితృభక్తుడు. గొప్ప వ్రతాన్ని ఆచరించాడు. పూర్వం పరశురాముడి చేతిలో కూడా ఆయనలో ఓడిపోలేదు. ఆ చేతిలో కూడా ఓడిపోలేదు. ఎవరి చేతిలో ఓడిపోలేదు. దివ్యాస్త్రాలు గల మహావీరుడు. అటువంటి వాడు శిఖండి చేతిలో చంపబడ్డాడు. ఓ రాజులారా, నా హృదయం రాయిలాగా కఠినంగా మారిపోయింది. నా ప్రియమైన పుత్రుణ్ణి చూడకుండా ఇలా జీవిస్తున్నానంటే నాది రాతి గుండె. అందుకే జీవించి ఉన్నాను. కాశీపురంలో స్వయంవర సమయంలో రాజులందరూ కలిసి ఒక్కసారిగా దండెత్తొచ్చారు. అప్పుడు ఒంటరిగా ఒకే ఒక్క రథంలో నా భీష్ముడు వారందరినీ జయించాడు. కాశీరాజు కన్యలను అందరినీ తీసుకొని వచ్చాడు. నా భీష్ముడితో సమాన బలం కలవాడు ఈ భూమిలోనే లేడు. అటువంటి భీష్ముడు శిఖండి చేత చంపబడ్డాడని విని నేను ఎంతో బాధపడ్డాడు అని ఇలా గంగాదేవి రకరకాలుగా ఆక్రోశించింది. అప్పుడు కృష్ణుడు ముందుకొచ్చి గంగాదేవిని ఓదార్చి ఆ తల్లితో ఇలా అన్నాడు: ఓ శుభురాలా, బాధపడకును. నీ పుత్రుడు పరమ ఉత్తమ లోకాలను పొందాడు. ఇందులో సందేహం లేదు. ఓ గంగా, నీ పుత్రుడు వసువులలో ఒకడు, మహా తేజస్వి. శాపదోషం వల్లే ఈ భూమి మీద జన్మించాడు. ఇక అతడి గురించి విచారించకు. రణభూమిలో క్షాత్రధర్మంతో పోరాడాడు. ఈయనను అర్జునుడే చంపాడు కానీ శిఖండి చంపలేదు. ఈ భీష్ముడు మహాసంగ్రామములో బాణాలను ప్రయోగిస్తూ నిలబడితే ఈయనను చంపటానికి సాక్షాత్ ఇంద్రుడు కూడా సరిపోడు. కనుక ఓ శుభానన, నీ కొడుకు తన ఇష్టం మేరకే స్వర్గానికి వెళ్ళాడు. భీష్ముడిని యుద్ధభూమిలో సమస్త దేవతలు కలిసినా చంపలేరు. ఓ దేవి, నీ పుత్రుడు ఇప్పుడు వసువులతో కలిసిపోయాడు. కనుక నువ్వు ఇక కలత చెందకు అని ఓదార్చాడు. ఇదే మాటను వ్యాసమహర్షి కూడా చెప్పాడు. అప్పుడు గంగాదేవి శోకాన్ని విడిచిపెట్టి తన నీటిలోకి వెళ్ళిపోయింది. ఓ జనమేజయ, తర్వాత కృష్ణుడు మొదలైన రాజులందరూ గంగానదికి పూజలు చేశారు. గంగాదేవి అనుమతి తీసుకొని వెనక్కి వెళ్ళారు అన్నాడు వైశంపాయన మహర్షి. ఇంతటితో అనుశాసన పర్వము సమాప్తమవుతూ ఉన్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అంతు మొత్తానికి అనుశాసన పర్వం ఇప్పటికైంది. భీష్ముడి యొక్క వసువుల్లో కలిసిపోవటం మనం అంతా విన్నాం. గంగామాత దర్శనమైంది. శ్రీకృష్ణుడు ధర్మరాజు దర్శనమైంది మనకు. ఈ అనుశాసన పర్వం మహాభారతంలో 13వ పర్వం. అనుశాసనం అంటే ఆజ్ఞ అని అర్థం.
మానవుడు తప్పనిసరిగా పాటించవలసిన శాసనం ఇందులో ఉంది కనుక ఈ పర్వానికి ఆ పేరు వచ్చింది. ఇందులో దాన ధర్మాలే చెప్పబడ్డాయి కనుకనే దీనికి దాన ధర్మ పర్వం అని కూడా మరో పేరు ఉంది. ధర్మాన్ని ఎందుకు ఆచరించాలి అంటే ధర్మాన్ని ఆచరిస్తే లాభం కలుగుతుంది, ఆచరించకపోతే నష్టం కలుగుతుంది. ఫలాన్ని ఈశ్వరుడికి అర్పిస్తున్నాను అనే బుద్ధితో చేస్తే జ్ఞానం లభిస్తుంది, క్రమంగా ఆత్మసిద్ధి కూడా కలుగుతుంది, స్వర్గము మొదలైన లోకాలు లభిస్తాయి. ఇహలోకంలో సంఘానికి ఉపకారం చేయవచ్చు, 10 మందికి సహాయం చేయవచ్చు. ఇది దాన ధర్మాలకు ఫలం. ఇక దాన ధర్మాలను ఆచరించకపోతే కామము, క్రోధము, లోభము మొదలైన వాటితో జీవించవలసి వస్తుంది కదా. అదే ఇంకా ఎప్పుడు ధర్మాన్ని ఆచరించకపోతే క్రమాన్ని మిగిలిండేది అదే కదా. కామక్రోధాలు అవే మనకు స్నేహితులు. ధర్మాన్ని అతిక్రమించిన దోషం కూడా కలుగుతుంది. పక్షిగానో పశువుగానో పుట్టవలసి వస్తుంది. జనన మరణాలనే చక్రంలో తిరుగుతూనే మళ్ళీ ఉండాల్సి వస్తుంది. అట్లా తిరగాల. ధర్మ మార్గం చాలా కష్టమైంది. కానీ శ్రీరామచంద్రమూర్తి ఆచరించి లోకానికి ఆదర్శ పురుషుడై నిలిచాడు కదా. చక్కని ప్రవర్తనతో నరుడు నారాయణుడయ్యాడు. కనుక ధర్మాన్ని ఆచరించాలి. ధర్మం గురించే శ్రీకృష్ణ భగవానుడు కూడా ప్రతి సందర్భంలోనూ చెప్పాడు. ధర్మ మార్గంలో నడిచేటువంటి వారిని రక్షించాడు. ధర్మం ఉన్న చోటే తాను ఉన్నాడు. కనుక ధర్మాన్ని ఆచరించాలి. మహాభారతం పంచమ వేదం కాబట్టి అందులో ఈ అనుశాసన పర్వం ద్వారా భగవంతుడు లోకాన్ని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది వేదసారం, ఇది విధి, ఇది ఆజ్ఞ, ఇది ఉపదేశం. కనుక అందరూ ధర్మాలను ఆచరించే తీరాలి, శాస్త్రం చెప్పిన విధంగానే ఆచరించాలి అనే శాసనాన్ని మనకు వ్యాస భగవానుడు అందించాడు. ఈ అనుశాసన పర్వంలో శివ సహస్రనామం, విష్ణు సహస్రనామం అనేటువంటి 2 దివ్య స్తోత్రాలు ఉన్నాయి. శివ సహస్రనామాన్ని శ్రీకృష్ణుడు అందిస్తే విష్ణు సహస్రనామాన్ని భీష్ముడు అందించాడు. ఆది పర్వం నుంచి కురువంశానికి మూలస్తంభంగా నిలబడిన భీష్ముడు ఈ పర్వం చివరలోనే తను చాలించి తన లోకానికి వెళ్ళిపోయాడు. ఇందులో అత్యంత ప్రధానంగా హరిహరుల సంకీర్తన ఉంది. కనుక ఈ పర్వాన్ని మళ్ళీ మళ్ళీ వినండి. దానం యొక్క గొప్పదనం చెప్పబడింది కనుక తెలుసుకొని ఆచరించండి. ధర్మం యొక్క గొప్పదనం చెప్పబడింది కనుక దీన్ని బాగా తెలుసుకొని ధర్మపారాయణులై మనమంతా జీవించటానికి మీరందరూ జీవించండి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అశ్వమేధిక పర్వం 1వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఈ విధంగా బోధిస్తున్నాడు. ఓ జనమేజయ మహారాజా, ధృతరాష్ట్రుడు భీష్ముడికి జలతర్పణం చేశాడు. తర్వాత ధర్మరాజు ఆయనను ముందుంచుకొని నీటి నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు ఆయన యొక్క ఇంద్రియాలన్నీ కలత చెందాయి, దుఃఖించాయి. అప్పుడు ధర్మరాజు ఎంతో దుఃఖిస్తూ గంగా తీరన బోయవాడి దెబ్బలు తిన్న ఏనుగులాగా పడిపోసాగాడు. అది కృష్ణుడు గమనించి వెంటనే భీముణ్ణి పట్టుకోమన్నాడు. భీముడు వేగంగా కదిలి ధర్మరాజును పట్టుకున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.